హైదరాబాద్లో సంధ్య థియేటర్ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లేటెస్ట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదనే విషయంలో క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని సినీ పెద్దలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ఆ తర్వాత బడా నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు మాట్లాడుతూ టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారు. దాని మీద చర్చ జరగనేలేదని తేల్చి చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది తమ ముందున్న అతిపెద్ద లక్ష్యమని దిల్రాజు చెప్పారు. దీంతో సంక్రాంతి సినిమాలకు పెద్ద చిక్కొచ్చి పడిందన్న కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీనే ఇప్పుడు పెద్ద దిక్కన్న కామెంట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక సంక్రాంతి రేస్లో 3 భారీ సినిమాలున్నాయి. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో డాకు మహారాజ్ వస్తోంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ రానుంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న మూవీ విడుదల కానుంది. తెలంగాణలో టికెట్ల రేట్లు పెంపు లేదు, బెనిఫిట్ షోలకు ఛాన్సే లేదు. దీంతో ఈ సినిమాల పరిస్థితి ఏంటనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తోంది. దీంతో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఏపీ మీదే భారీగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు విషయంలో అక్కడి సర్కార్ సానుకూలంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. అయితే అక్కడ కూడా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా అన్న అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది అంతటా. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు వరుసగా ఆ అంశంపై స్పందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బెనిఫిట్ షోలపై మండిపడ్డారు ఏపీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, కానీ ఇప్పుడు సినిమా నిర్మాతల కోసమే బెనిఫిట్ షోలు వేస్తున్నారని సత్యనారాయణమూర్తి ఆరోపించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయాలంటున్నారు ఏపీ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నేతల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుందో చూడాలి.